సువార్త అధ్యాయము 10:24 నుండి. శిష్యుడు గురువు కంటెను అధికుడు కాడు, సేవకుడు యజమానుని కంటెను అధికుడు కాడు. గురువు వలె శిష్యుడు, యజమానుని వలె సేవకుడు అయిన చాలును. ఇంటి యజమానుడు బెల్జబూలు అని పిలువబడిన ఎడల అతని ఇంటి వారు ఇంకెంత హీనముగా పిలువబడుదురో కదా. కాబట్టి మనుషులకు భయపడకుడు. దాచబడినది ఏదియు బయలు పడకపోదు, రహస్యమైనదేదియు బయలు కాకపోదు. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయముల నెల్ల మీరు వెలుతురులో బోధింపుడు. చెవిలో